హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు షాపింగ్కి వచ్చేసరికి డెలివరీ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్గా అయితే ఉంటుంది కదా. డెలివరీ అనేది 1 వీక్ ముందు మనలో కనిపించే లక్షణాలు ఏంటి, ఇటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే మీకు డెలివరీ అనేది దగ్గర పడినట్టే అనమాట. సో ఆ లక్షణాలు ఏంటో ఈరోజు క్లియర్గా అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి చాలా ఎగ్జైటెడ్గా అయితే ఫీల్ అవుతాము. మనం తల్లి కాబోతున్నాము, బేబీ వస్తుంది అని. ఇంకా 3rd ట్రైమిస్టర్ వచ్చేసరికి ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది. డెలివరీ ఎప్పుడెప్పుడు అవుతుందా, బేబీని ఎప్పుడెప్పుడు చూస్తామా, నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే సి సెక్షన్ అవుతుందా అని కంగారు పడుతూ ఉంటాము. మీకు డెలివరీ అనేది దగ్గరలో ఉంది అని మీలో కనిపించే కొన్ని లక్షణాలు, కొన్ని మార్పులను బట్టి మనం తెలుసుకోవచ్చు. డెలివరీ ఇంకా 1 వారము లేకపోతే 2 వారాల్లో ఉంది అనగా మీలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే, ఫస్ట్ వచ్చేసరికి మీ పొట్ట ఆకారం చూసుకున్నట్లయితే అప్పటి వరకు పైకి ఉన్న పొట్ట అనేది ఒక్కసారిగా కిందకి జారినట్టు అనిపిస్తూ ఉంటుంది. బిడ్డ గుండెల మీద దాకా పెరిగి అయితే ఉంటుంది. ఫుడ్ అనేది మనం తిన్నా కూడా మనకి గొంతులోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ బిడ్డ అనేది ఒక్కసారి కిందకి జారాక మీకు పొట్ట పై భాగం అంతా ఫ్రీగా అయినట్లు అనిపిస్తుంది. మీకు ఇంకా ఎక్కువగా ఆకలి అనేది వేస్తుంది, ఇంకా ఎక్కువగా ఫుడ్ అనేది తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక మెయిన్ సిమ్టమ్ అనమాట, బిడ్డ అనేది కిందకి జారటము. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ ప్రైవేట్ ప్లేస్ అంతా కూడా గుచ్చుతున్నట్లుగా, బాగా గుంజుతున్నట్లు, లాగుతున్నట్లు విపరీతమైన పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే మీరు నడుస్తూ ఉంటే మీ నడకలో కూడా కొంచెం తేడా అయితే వస్తుంది. అలాగే మీరు నడుస్తున్నప్పుడు మీకు కాళ్ళ మధ్యలో ఏదో అడ్డుపడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని అర్థం ఏమిటి అంటే, బేబీ అనేది కిందకి డ్రాప్ అయ్యి పెల్విక్ బోన్ అనేది ఉంటుంది. ఆ పెల్విక్ బోన్లో కనుక తల అనేది ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక మెయిన్ సిమ్టము. బేబీ కిందకి డ్రాప్ అయ్యి తల ఫిక్స్ చేసుకుంటే మీకు డెలివరీ అనేది ఇంకా కొన్ని వారాల్లోనే ఉంది అని అర్థం. 3rd పాయింట్ వచ్చేసరికి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే ఈ వైట్ డిశ్చార్జ్తో పాటు కొంతమందిలో బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇంకా మరి కొంతమందిలో ఏం కనిపిస్తుంది అంటే, ఇది వైట్ అండ్ బ్రౌన్ కానివ్వండి లేకపోతే బ్లాక్ కలర్లో మనకి బ్లీడింగ్ అయితే అవుతున్నట్లు అనిపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే, దీనిని మనం మ్యూకస్ ప్లగ్ అని అయితే అంటామన్నమాట. ఈ బ్లాక్గా కానివ్వండి బ్రౌన్గా కానీ మీకు డిశ్చార్జ్ కనుక అయితే, ఈ మ్యూకస్ ప్లగ్ అనేది బేబీ హెడ్ కింద అయితే ఉంటుంది. ఈ మ్యూకస్ ప్లగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకి ఉమ్మనీరు అనేది లీక్ అయ్యి పెయిన్స్ అయితే వచ్చి డెలివరీ అయితే అవుతుందన్నమాట. ఈ మ్యూకస్ ప్లగ్ కనుక మీకు రిలీజ్ అయితే మీకు 1 వారం లోపే డెలివరీ అయితే అవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు ఈ మ్యూకస్ ప్లగ్ అనేది రిలీజ్ అయిన 4 రోజుల తర్వాత నాకు పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యి డెలివరీ అయితే అయింది. ఇది కూడా ఒక మెయిన్ సిమ్టము. అలాగే ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి మీకు ఫాల్స్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే నడుము అనేది గుంజుతున్నట్లుగా, పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది అనమాట. కానీ ఇవి రియల్ పెయిన్స్ కావు, ఇవి కొంచెం సేపు వచ్చి పోతాయి అనమాట. ఇలా వచ్చినా కూడా ఇంకా కొన్ని రోజుల్లో మీకు డెలివరీ దగ్గరలో ఉంది అని అనమాట. ఈ దొంగ నొప్పులు అనేవి మీకు డెలివరీ దగ్గర పడే కొద్దీ ఈ దొంగ నొప్పులు వచ్చి పోతూ ఉంటాయి. ఇది కూడా ఒక లక్షణం అనమాట, మీకు డెలివరీ అనేది ఇంకా కొన్ని వారాల్లోనే ఉంది అని చెప్పడానికి. సో ఇటువంటి లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడొద్దు, దేవుని తలుచుకోండి, ప్రశాంతంగా అయితే ఉండండి. మీకు డెలివరీ అనేది ఇంకా కొన్ని రోజుల్లో ఉంది అని చెప్పే లక్షణాలు అయితే ఇవి. నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.